ఇంకోసారి మీరు పనిచేసిన తక్కువ సినిమాలు అన్నప్పటికి కూడా పనిచేసిన సినిమాలు కూడా లెజెండ్ డైరెక్టర్స్తో పనిచేశారు. కృష్ణవంశీ గారితో పనిచేశారు. మొన్న భీమ్లా నాయక్ టైంలో నాకు తెలిసి త్రివిక్రమ్ గారితో అసోసియేషన్ ఎలా ఉందో నాకు ఐడియా లేదు, బట్ మీరు చెప్తే తెలుసుకుంటాం. రాజమౌళితో పనిచేశారు, ప్రశాంత్ నీల్తో పనిచేశారు. వీళ్ళు లెజెండ్స్తో పనిచేయడం ఎలా ఉంది? తేజతో పనిచేశారు. రాజమౌళి గారు, తేజ గారితో ఏ సినిమా అండి ఇది? నీకు నాకు డాష్ డాష్ మెయిన్ విలన్ కదా. గొప్ప డైరెక్టర్. విఎన్ ఆదిత్య చేశాను. మంచి డైరెక్టర్స్తోనే చేశాను. అవును, మంచి డైరెక్టర్స్తోనే చేశాను. ఆర్టిస్టులు ఏం కావాలో చెప్పగలిగితే వాడికి కావాల్సింది చేస్తాడండి. మరి వీళ్ళందరూ గొప్ప డైరెక్టర్లు కాబట్టి నాకు వాళ్ళకేం కావాలో నాకు చెప్పారు, నేను చేయగలిగా. త్రివిక్రమ్ గారితో డైరెక్ట్ సినిమా రాలేదు కదా అవకాశం, ఎందుకంటే భీమ్లా నాయక్ అజ్ఞాతవాసి చేశాను. తర్వాత భీమ్లా నాయక్కి ఆయనే కదా రైటరు. అంతా ఆ క్యారెక్టర్ వివరించి చెప్పడం అన్నీ కూడా ఆయనే, అంటే రాసింది ఆయన అయ్యి ఉంటుంది బహుశా. ఆయనే చెప్పారు. డైరెక్టర్ గారు ఫుల్ మోటివేషన్. సాగర్ కే చంద్ర గారు నాకు అంటే ఏజ్ నాకన్నా చిన్నవాడు కాబట్టి వయసులో ప్రతిదీ వచ్చి ఓపెన్గా బాగా మెచ్చుకునేవాడు నన్ను. అసలు సాగర్ కే చంద్ర గారు విపరీతంగా నన్ను మీరు అసలు ఈ రెమ్యునరేషన్ డబుల్ చేసేయండి అని అంత బాగా ఇష్టపడ్డారు. మీకు అంత ఈజీగా చేస్తారు, ముందు ఇచ్చిన సినిమా కన్నా 10,000 తగ్గిద్దామని చూస్తే బ్యాచ్ ఎక్కువ అయిపోయారు. కానీ నాకు చేతగాకే అలాగ ఉన్నా. బేరాలేం కాదు కానీ మరి ఏదో తగ్గించి అని మాట్లాడితే అది గౌరవం తగ్గినట్టు ఫీల్ అవుతా. నాకు ముందు సినిమా వాళ్ళు ఇంత పలానా ఇచ్చారు, ₹1 ఇచ్చి పని చేయించుకున్నారు నాతో. సినిమా బాగుంది, క్యారెక్టర్ బాగుందని మీరు నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ₹1 ఇవ్వకపోగా ₹10 ఇస్తాను అన్నారు అనుకోండి, అంటే నన్ను నిజంగా నువ్వు నచ్చి పిలవలేదు, ఆడికి అవసరం అయితే ఇంకో 10 పైసలు ఎక్కువ ఇచ్చి తెచ్చుకుందా అని ఉండాలి కదా. పరిస్థితిని బట్టి అయ్యా అదే ₹1 ఇస్తాను అనొచ్చు, తప్పులేదు. తగ్గిద్దామని అనుకోకూడదు. అదే నేను వచ్చి అడిగాను మిమ్మల్ని, సపోజ్ అయ్యా నాకు ఏదో క్యారెక్టర్ ఉంది, నేను ₹1 ఇవ్వలేను, 90 పైసలు ఇస్తా అన్నాడు, తప్పులేదు. మీరు క్యారెక్టర్ కావాలని పిలిచినప్పుడు నన్ను గౌరవంగా చూసినట్లు లెక్క. నేనని కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అది అక్కడ కంఫర్ట్ అనేది చూసుకుంటా, అంతే తప్పితే సంపాదించడమే ఇదంటే నాకు దాదాపు ప్రతి డైరెక్టరు ఏదో ఒక సందర్భంలో నాటక రంగం పరంగా నేను పరిచయం ఉండుంటా. పరిచయం లేకపోయినా ఆడిషన్కి వెళ్ళి నేను పెర్ఫార్మెన్స్ చేస్తే ఇస్తారు, క్యారెక్టర్ ఏదో ఒకటి ఇస్తారు. చెయ్యాలి అనుకుంటే అలా ఏదో ఒకటి చేసేస్తాం, కానీ సెలెక్టివ్. ఇందాక మాట్లాడుతూ గురుగారు పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నారు. గోపాలకృష్ణ గారితో థియేటర్ ఆర్ట్స్ నుంచినా లేకపోతే సినిమాలకు పనిచేశారు? ఆయన దగ్గర సినిమాలకు కూడా పనిచేశారు, చాలా సినిమాలకి చేశారు వాళ్ళు. అండ్ కొన్ని సినిమాలు ఆయన పరుచూరి వెంకటేశ్వరరావు గారితో ఎక్కువ. నా గురువు గారు అండి, రైటర్గా నా గురువు గారు. అన్ని వాళ్ళు నాటకం నుంచి వచ్చారు కదా, వాళ్ళు నన్ను ప్రమోట్ చేశారు. వాళ్ళ అబ్బాయి సినిమాలో కూడా నేనే విలన్ చేశాను. తను కూడా నాకు మంచి ఫ్రెండ్. ఇప్పుడు నేను హీరోగా పెట్టుకునేది వాళ్ళ మనవడిని. మా బాండింగ్ అలా ఉంటుంది అనమాట. వాడు నా చిన్నప్పుడు నా స్టూడెంటే. హీరోగా అతను ఆల్రెడీ ఒక సినిమా చేశాడు, అయిపోయింది. మా దాంట్లో కూడా అతనే హీరో. ఎప్పుడండి? ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏంటి, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. మరి మీ వేషాలు అదే ఉంది బ్రదర్, అదే ఇదే అంతే. వేషం నేను బేసికల్గా నేను ఆర్టిస్ట్ని. డైరెక్షన్ ప్యాషన్ అనే కాదు, ఆ సబ్జెక్ట్ని నేను చేయగలను. బేసికల్గా నేను థియేటర్ డైరెక్టర్ని, అందులో బాగా పాపులర్. 18 నెలలకే నేను డైరెక్టర్. నేను ఒక కథ చెప్పాను సాయి మాధవ్ గారికి. నేను ఏదో షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి చాలా చేస్తున్నాను. నేను ఒక కథ చెప్పాను ఆయనకి. ఆయన గొప్ప రైటరు, ఈరోజు టాప్ లెజెండ్ రైటర్. ఆయన హైయెస్ట్ పెయిడ్ రైటర్ కూడా ఆయన. ఆయనకి నేను కథ చెప్పి ఒప్పించుకున్నాను. ఆయనే సొంతగా ప్రొడ్యూస్ చేయడానికి దిగారు. ఇంకా అంతమించి విజయం ఏముంది, నమ్మకం ఏముంది? నేను చేయగలనా లేదా నా మీద నాకు నమ్మకం కన్నా నేను సాయి మాధవ్ గారిని ఒప్పించానన్న నమ్మకం ఎక్కువ ఉంది నాకు. సో ప్రాబ్లం లేదు. పైగా నాకు చిన్న ఫస్ట్ నుంచి ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా నా దృష్టి ఎప్పుడు షార్ట్ అయిపోగానే మానిటర్ దగ్గరే ఏ షార్ట్ ఎలా తీసుకుంటారు అవగాహన ఉంది కాబట్టి. అది విజేంద్ర ప్రసాద్ గారితో మంచి అసోసియేషన్ ఉందన్నారు. అవును,
మరి రాజమౌళి గారి సినిమాల్లో బాహుబలి ఒకటి చేశారు. నెక్స్ట్ రాబోయే సినిమాకి ఆశించవచ్చా ఉన్న క్యారెక్టర్స్? ఇస్తే సంతోషమే. నేను మామూలుగా ఆయనకు ఒకవేళ అలాగే ఏదన్నా అనిపిస్తే, నేను ఈ మధ్య కాలంలో చేసిన సినిమా ఏదన్నా రాజమౌళి గారు వాళ్ళు చూసుంటే డెఫినెట్లీ పిలుస్తారు. ఉంది అది క్యారెక్టర్ కోసం, అంటే దానికి సూటబుల్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు కాబట్టి చెప్పారు కింద అవకాశం ఉంటే డెఫినెట్లీ అది నాకు వస్తుంది.